ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ పైన పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. లక్నో ఇచ్చిన 172 పరుగుల టార్గెట్ను కేవలం 16.2 ఓవర్లలోనే ఊదిపారేసింది పంజాబ్. అయితే లక్నో ఓవర్ గయోంకా మళ్లీ తెరపైకి వచ్చాడు. తన ప్రవర్తనతో మళ్లీ వార్తల్లో నిలిచాడు. 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో పంజాబ్ 4సారి వరుసగా తొలి 2 మ్యాచ్లు నెగ్గింది. ఈ సీజన్ ఆరంభానికి ముందు జట్టును సమూలంగా మార్చేసి ఓ స్టార్ ఇండియన్ క్రికెటర్ కెప్టెన్గా తీసుకొచ్చిన పంజాబ్ అందుకు తగ్గ ఫలితాలను అందుకుంటోంది. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ మాత్రం 3 మ్యాచ్ల్లో 1 విజయం 2 ఓటములతో ఉంది. తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిన లక్నో రెండో మ్యాచ్లో మాత్రం పటిష్టమైన హైదరాబాద్ను వాళ్ళ సొంత గడ్డపైన ఓడించి కమ్బ్యాక్ ఇచ్చింది. కానీ మళ్ళీ 3వ మ్యాచ్లో పంజాబ్ పైన ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గయోంకా తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. మ్యాచ్ ఓడిపోతే కెప్టెన్లను కడిగి పారేసే వ్యక్తిగా గయోంకాకు పేరుంది. పంజాబ్ పై ఓటమి తర్వాత పంక్తకు చివాట్లు తప్పలేదు. తొలి మ్యాచ్లో ఢిల్లీ పైన ఓడిన తర్వాత కూడా గయోంకా ఇలాగే పంత్తో కోపంగా మాట్లాడుతున్న వీడియో వైరల్గా మారింది. తాజాగా సేమ్ అలాంటి సీన్ రిపీట్ అయ్యాయి. గతంలో లక్నో కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ పైన ఆయన ఇలాగే అమర్యాదగా ప్రవర్తించారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. సొంత కెప్టెన్ల విషయంలో ఇంత కఠినంగా ఉండే గయోంకా పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పైన మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఎక్కడా లేని ప్రేమను చూపిస్తున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ వద్దకు వెళ్లి అతన్ని హగ్ చేసుకొని చాలాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలోనే అయ్యర్కు ఆయన ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ను వదిలేసి లక్నో టీంలోకి రావాలని, కెప్టెన్సీ ఆఫర్తో పాటు భారీగా రెమ్యునరేషన్ ఇస్తానంటూ అయ్యర్కు గయోంకా ఆఫర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. నిజంగానే గయోంకా అయ్యర్కు ఆ ఆఫర్ ఇచ్చారా లేదా అనే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది.